కేరళ ప్రస్తుతం అక్కడ ఈ 8 ఏళ్లలో ఏం చేశారంటూ ఆర్టీఐ యాక్ట్ కింద అడిగితే జాబ్స్ 5,839 ఇచ్చారట ప్రభుత్వ ఉద్యోగాలు. ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి అంటే కొత్తగా ఏమీ రాలేదని చెప్పారు. అలాగే గల్ఫ్ కంట్రీస్కి వెళ్తున్న వాళ్ళ సంఖ్య ఎంత అంటే దాదాపుగా 7 లక్షలకు చేరింది కొత్తగా. అలాగే లిక్కరు, లోను, అలాగే లాటరీలు ఇవే ప్రస్తుతం ఆదాయం. అత్యంత విద్యావంతులు 100కి 100 మంది లిటరసీ ఉన్నటువంటి రాష్ట్రం. చదువు ఎక్కువైతే సమస్య. మన ఆంధ్రప్రదేశ్ కూడా ఇదే సమస్య. మన రాష్ట్రం బాగు గురించి మనం ఆలోచించాం. ఎంతసేపటికి మా నాయకుడు ఇక్కడ చెప్పాడు కాబట్టి ఈ ప్రాంతంలో అయితే రాజధాని బాగుంటుంది, మా నాయకుడు ఇక్కడ చెప్పాడు కాబట్టి ఈ ప్రాంతంలో అయితే రాజధాని బాగుంటుంది. అంతేగాని అందరం ఒక్క మాట మీద నిలబడం. కేరళలోనూ అంతే. కాంగ్రెస్ కమ్యూనిస్టుల మధ్యన ఈ సంఘర్షణ వాతావరణం. దీంతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పరిపాలించుకుంటారు. పరిపాలించుకుంటున్నప్పుడు అక్కడికి పరిశ్రమలు ఎవడు రాడు. ఇద్దరు కొట్టుకుంటుంటే పరిశ్రమలు ఎవడు వచ్చి పెడతాడు, వ్యాపారాలు ఎవడు వచ్చి పెడతాడు. చివరికి వాళ్ళు ఎప్పటికీ మనం చూస్తాం కేరళ నర్సులు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారు, కేరళ వాళ్ళు టీలు కూడా ఇక్కడికి వచ్చి అమ్ముకుంటుంటారు. చివరికి వాళ్ళ రాష్ట్రం మిగులుతుంది ప్రభుత్వ ఉద్యోగులు లేకపోతే వృద్ధులు. ఇది పరిస్థితి. మనకు ఆంధ్ర కూడా భవిష్యత్తులో ఇక్కడ రాజకీయాల కారణంగా అదే కాబోతుంది, ప్రత్యామ్నాయ రాజకీయం దూరం అవ్వడం వల్ల.